ఐఆర్ఎఫ్‌సి కంపెనీ అనేది 52 వీక్స్ యొక్క లో వద్ద ఉంది. సో, ఇప్పుడు ఈ ఐఆర్ఎఫ్‌సి కంపెనీలో మనం షార్ట్ టర్మ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? లేదా లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? అసలు ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐఆర్ఎఫ్‌సి కంపెనీ అనేది గవర్నమెంట్‌ది. ఇది ఇంతలా ఫాలో అవ్వడానికి గల కారణం ఏంటి? సో, అవన్నీ తెలియాలంటే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. మనం ఈ వీడియోలో అసలు ఈ ఐఆర్ఎఫ్‌సి గురించి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్‌గా ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి? ఇప్పుడు ప్రెజెంట్ హోల్డ్ చేయొచ్చా? లేదా ఎగ్జిట్ అవ్వాలా? అవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? సో, హలో ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆల్ఫా. సో, మీకు తెలుసు కదా మన ఛానల్‌లో ఎవ్రీ వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే 1 వీడియో అయితే 8:00 అప్‌లోడ్ చేస్తాము. ఆ వీడియో అబౌట్ మంచి కంపెనీ షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్ ఇచ్చేటటువంటి కంపెనీస్ గురించి అనాలిసిస్ చేసి మీకోసం షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వెడ్నెస్‌డే, సాటర్‌డే వచ్చే వీడియోలని చూసి అండ్ మీ సైడ్ నుంచి కూడా అనాలిసిస్ చేసి మీకు ఓకే అనిపిస్తే బై ఆర్ సెల్ అనేది చేయండి. ఓకేనా? సో, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి ఐఆర్ఎఫ్‌సి కంపెనీ. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఏంటి? ఈ ఐఆర్ఎఫ్‌సి కంపెనీ అంటే లైక్ ఇండియాలోని రైల్వేకి సంబంధించినటువంటి ఒక కంపెనీ. సో, ఇదనేది 1980లో స్థాపించబడింది బై గవర్నమెంట్. ఇది ఇండియా గవర్నమెంట్ యొక్క కంపెనీ. ఇది అనేది మినిస్టర్ ఆఫ్ రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇది యాక్చువల్‌గా. ఓకేనా? సో, ఇది ఎలా వర్క్ అయితుంది అంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐఆర్ఎఫ్‌సి కంపెనీ అనేది వేరే సోర్సెస్ నుంచి సమ్ అమౌంట్‌ని బారో చేస్తుంది. మీన్స్ అప్పుగా తీసుకుంటుంది. ఆ డబ్బుని మన ఇండియన్ యొక్క రైల్వే అసెట్స్‌కి, ఆహ్, ఆహ్, ప్రాజెక్ట్స్‌కి మనీ కావాలి కదా! ఆ మనీ అనేది వేరే సోర్సెస్ నుంచి తీసుకొని ఈ ప్రాజెక్ట్స్‌కి యూజ్ చేయమని ఈ ప్రాజెక్ట్స్‌కి బారో ఇస్తుంది. అప్పుడు ఏమైతుందంటే అక్కడ వేరే సోర్సెస్ నుంచి తక్కువకి ఇంట్రెస్ట్‌కి తీసుకొని వీళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్‌కి ఇస్తుంది. అప్పుడు ఎక్స్‌ట్రా 1% సపోజు వేరే సోర్సెస్ నుంచి 7% ఇంట్రెస్ట్ తోటి సమ్ అమౌంట్ తీసుకొని ఈ ఇండియన్ రైల్వే అసెట్స్‌కి, ప్రాజెక్ట్స్‌కి 8% ఇంట్రెస్ట్‌కి ఇచ్చిందనుకోండి. డిఫరెన్షియేషన్ 1% ఉంది కదా! ఆ 1% అనేది ఈ ఐఆర్ఎఫ్‌సి కంపెనీ యొక్క ప్రాఫిట్. సో, అదనేది ఈ ఐఆర్ఎఫ్‌సి కంపెనీ యొక్క ప్రాఫిట్ వచ్చే సోర్స్ ఏదైనా ఉందంటే అదే చూడండి. ఐఆర్ఎఫ్‌సి బిజినెస్ మోడల్ బారోయింగ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ రైల్వే ఫైనాన్షియల్‌కి ఇస్తుంది ఇంట్రెస్ట్‌కి లీజింగ్ ఇన్‌కమ్ ప్రాఫిట్. సో, అందుకనే ఈ ఐఆర్ఎఫ్‌సిని రైల్వే ఫైనాన్షియల్ కంపెనీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఓకేనా? ఐఆర్ఎఫ్‌సి సో, యొక్క సేల్స్ గ్రోత్. ఇది యాక్చువల్‌గా అయితే ప్రొడక్ట్ కాదండి. ఇది ప్రొడక్ట్ అయితే మనం సేల్స్ ఎంత అయింది అని చూడొచ్చు. ఇది ప్రొడక్ట్ కాదు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సేల్స్ అంటే ప్రొడక్ట్ అమ్మకాలు రెవెన్యూ. సో, కానీ ఐఆర్ఎఫ్‌సి అనేది ఒక ఫైనాన్షియల్ కంపెనీ కాబట్టి రెవెన్యూ, ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ మరియు ఫైనాన్షియల్ ప్రాఫిట్‌ని చూడడం మంచిది. సో, దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇది ప్రొడక్ట్ కాదు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంతొస్తుంది, అనేది మనం చూసుకోవాలా. సో, మీరు గనక చూసుకుంటే ఐఆర్ఎఫ్‌సి రెవెన్యూ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో రెవెన్యూ అనేది ఎంతుంది? 23,892 క్రోర్స్. 2024లో 26,650 క్రోర్స్. 2025లో 27,153 క్రోర్స్. 2026లో 27,285 క్రోర్స్. అంటే ఎవ్రీ ఇయర్ అనేది అట్‌లీస్ట్ మినిమమ్ కొంచెమన్నా లైక్ మరీ ఎక్కువ కాకుండా రెవెన్యూ అనేది పెరుగుతూనే వచ్చిందండి. ఓకేనా? మీరు గనక చూసుకుంటే రెవెన్యూ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వచ్చింది. సో, 2023తో 2026 వరకు రెవెన్యూ పెరిగింది. కానీ గ్రోత్ చాలా వేగంగా లేదు. 2025తో 2026 రెవెన్యూ గ్రోత్ సుమారు 0.5 మాత్రమే ఉంది. అంటే రెవెన్యూ గ్రోత్ అనేది పెరుగుతుంది. కానీ రీసెంట్ గ్రోత్ వేగంగా తగ్గుతుంది. ఇది ఐఆర్ఎఫ్‌సిలోని ఒక ముఖ్యమైన పాయింట్. ఈ ఐఆర్ఎఫ్‌సిలో ఆహ్, రెవెన్యూ అనేది తక్కువ పెరుగుతుంది. చాలా ఎక్కువ మీన్స్ గ్రోత్ అనేది ఎక్కువగా వేగంగా లేదు అనేది ఒక పాయింట్. సో, ఇది మరీ అంత పాజిటివ్ గాదు. మీడియంగా ఉంది. మరీ అంత పూర్ గాదు. ఓకేనా? సో, మనం గాని చూసుకుంటే ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ గ్రోత్ ఐఆర్ఎఫ్‌సి యొక్క ప్రాఫిట్ గ్రోత్ ఇప్పుడు ఐఆర్ఎఫ్‌సి యొక్క ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే, సో, ఈ ఐఆర్ఎఫ్‌సి ప్రాఫిట్ గ్రోత్ మీరు గనక చూసుకుంటే ఇప్పుడు మనం ఐఆర్ఎఫ్‌సి ప్రాఫిట్ గ్రోత్ చూసుకుందాం. ఈ ఐఆర్ఎఫ్‌సి ప్రాఫిట్ గ్రోత్ అనేది యావరేజ్‌గానే ఉంది. 2023లో
6,337 క్రోర్స్ ఉంది. 2024లో 6,041 క్రోర్స్ ఉంది. 2025లో 6,502 క్రోర్స్ ఉంది. 2026లో 7,009 క్రోర్స్ ఉంది. సో, మీరు గనక చూసుకుంటే 2025లో 6,502 క్రోర్స్ ప్రాఫిట్ ఉండగా 2026లో 7,009 క్రోర్స్ పెరిగింది. అంటే దాదాపు 7.8% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది. సో, దీని అర్థం రెవెన్యూ గ్రోత్ స్లోగా ఉన్నప్పటికీ మన ప్రాఫిట్ మాత్రం పెరుగుతుంది. సో, ఇది చూసుకుంటే రెవెన్యూ గ్రోత్ అనేది కొంచెం 0.5% ఉంది. బట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది చూసుకుంటే 7.8% ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంది ఈ కంపెనీకి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ రైల్వే ఫినాన్షియల్ లైక్ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసీఈ గనక చూసుకుంటే ఈ వాల్యూస్ యాక్చువల్‌గా అయితే కొంచెం పూర్‌గానే ఉన్నాయండి. మెయిన్‌గా చూసుకుంటే ఈ ఆర్ఓఈ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు చాలా వీడియోల్లో చెప్పాను. మళ్ళా చెప్తున్నాను చూడండి. షేర్ హోల్డర్ పెట్టిన క్యాపిటల్ మీద కంపెనీ ఎంత రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రూ. 100 పెట్టామనుకోండి. ఓవరాల్‌గా మనందరం పబ్లిక్. ఆ రూ. 100లో కంపెనీ దానిపై 30% ప్రాఫిట్ జనరేట్ చేసిందనుకోండి. ఆర్ఓఈ అనేది 30% వస్తుంది. సో, ప్రెజెంట్ ఈ కంపెనీకి ఆర్ఓఈ అనేది 12.8% ఉంది. సో, మనం పెట్టిన 100%లో 12.8%కి మాత్రమే ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది. సో, ఇదనేది ఒక కంపేర్ టు వేరే కంపెనీస్ కనుక చూసుకుంటే ఇది కొంచెం లో వాల్యూనే. సో, ఇది కొంచెం నెగెటివ్ అనుకోవచ్చు. పూర్‌గా ఉన్నాయి. ఈ ఆర్ఓఈ గాని, ఆర్ఓసీ వాల్యూ గాని, ఆర్ఓసీ కూడా 5.64గా ఉంది. సో, ఇవనేది కొంచెం పూర్‌గానే ఉన్నాయి. బట్ మనం షార్ట్ టర్మ్ కదా! మనం జస్ట్ తెలుసుకోవాలి ఇవి వాట్ ఈస్ వాట్ అని. బట్ షార్ట్ టర్మ్‌కి మనకు మెయిన్ ఇంపార్టెంట్ టెక్నికల్ అనాలిసిస్. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ రైల్వే ఫినాన్షియల్ యొక్క డెబిట్ టు ఈక్విటీ రేషియో. సో, ఇది గనక చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంటదండి. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క మెయిన్ వర్కే అది. అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడము. సో, ఈ కంపెనీలో ఆల్మోస్ట్ ఈ ఇది డెబ్ట్ టు ఈక్విటీ అనేది హైగానే ఉంటది. సో, దీన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఎక్కువగా అప్పులు తీసుకోవాలి, వేరే వాళ్ళకి అప్పులివ్వాలి, వచ్చిన ఇంట్రెస్ట్‌ని దాన్ని ప్రాఫిట్‌గా చూపించాలి. సో, ఇది ఎక్కువగానే ఉంటది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ రైల్వే యొక్క ఫినాన్షియల్ ప్రమోటర్ హోల్డింగ్ గనక చూసుకుంటే మీన్స్ ప్రమోటర్స్ హోల్డింగ్ గనక చూసుకుంటే ఇది యాక్చువల్‌గా అయితే గవర్నమెంట్‌ది కాబట్టి ఇక్కడ గనక చూసుకుంటే గవర్నమెంట్ హోల్డింగ్ 86.36గా ఉంది. ప్లెడ్జ్‌లు లేవు. ప్లెడ్జ్‌లు అంటే ఈ 86.36% ఆఫ్ షేర్స్‌ని వేరే చోట పెట్టేసి అప్పులైతే ఏమి తీసుకోలేదు. ప్లెడ్జ్‌లు లేవంటే. అండ్ గవర్నమెంటే మన ఇండియన్ గవర్నమెంటే 86.36% ఆఫ్ షేర్స్ ఈ కంపెనీది హోల్డ్ చేస్తుంది. అంటే ఎంత పెద్ద పాజిటివ్ న్యూస్ అండి. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ రైట్. సో, ఇంక చూసుకుంటే ఇది అడ్వాంటేజెస్ దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాకింగ్ ఉండడం వల్ల ఏమైతుందంటే ఇండియన్ రైల్వేలో స్ట్రాంగ్ రిలేషన్‌షిప్పు రైల్వే ఫినాన్షింగ్ బిజినెస్‌లో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌కి బిజినెస్ ఆపర్చునిటీసు వంటి అడ్వాంటేజెస్ అయితే పక్కాగా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ అంటే అది స్లోగా గ్రోత్ అవ్వచ్చు. బట్ నీకు స్టాండర్డ్‌గా ఉంటది. ఏమైనా నష్టమవుతుంది అనే ఒక భయం అయితే ఉండదు ఈ కంపెనీలో అని నేను అనుకుంటున్నాను అండి. ఇట్స్ మై అనాలిసిస్. ఓకేనా? సో, నెక్స్ట్ గనక చూసుకుంటే మీరు ఇండియన్ రైల్వే ఫినాన్షియల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే సో, ఇక్కడ ఏ ఫారిన్ ఇన్వెస్టర్స్ గానీ, డీఐ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ వాళ్ళెవ్వరు లేరండి. జస్ట్ 86.36% అనేది లైక్ మన ఇండియన్ గవర్నమెంటు అండ్ రిమైనింగ్ ఉన్నది చూసారా? ఆ రిమైనింగ్‌ది ఏమంటే రిమైనింగ్‌ది 13.64 అనేది పబ్లిక్ షేర్ హోల్డర్స్ అంటే మనము. పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో, ఓన్లీ గవర్నమెంట్, పబ్లిక్ మాత్రమే ఈ కంపెనీననేది హోల్డ్ చేస్తుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ గానీ అవేమీ హోల్డ్ అయితే చేయట్లేదు ఈ కంపెనీ. అంత మాత్రాన వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదని జెప్పేసి ఇది బ్యాడ్ కంపెనీ అనొద్దు. మనం మెయిన్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నమ్మొచ్చు కదా! ఈ ఈ ఇండియన్ రైల్వే ఫినాన్షియల్ కంపెనీ అనేది ఐఆర్ఎఫ్‌సి హ్మ్, అంటే ర్యాపిడ్‌గా గ్రోత్ ఉండకపోవచ్చు, నిదానంగా ఉండొచ్చు. బట్ మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉండదు. బికాస్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఓకేనా? సో, ఇదండి అబౌట్ దిస్ ఫండమెంటల్ అనాలిసిస్. ఓకేనా? అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్‌లో కొన్నిట్లలో నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి. కొన్నిట్లో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ మనం షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నాం కాబట్టి మనం మెయిన్‌గా చూడాల్సింది టెక్నికల్ అనాలిసిస్. ఎందుకు ఈ కంపెనీ గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను అంటే సో, మీరు గనక చూసుకుంటే సో, ఇప్పుడు మీరు గనక చూసుకుంటే ఇది ఐఆర్ఎఫ్‌సి యొక్క మార్కెట్ స్ట్రక్చర్ అండి. సో, మీకోసం నేను డ్రా చేశాను. ఇక్కడ చూసుకుంటే ప్రెజెంట్ అయితే మేజర్ డిమాండ్ జోన్ వద్ద ఉంది. అండ్ 52 వీక్స్ యొక్క లో వద్ద అయితే ఉంది. సో, దట్స్ వై ఐ యామ్ అనలైజింగ్ దిస్ కంపెనీ. మీరు
మీరు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలనేది నేను చెప్తాను. మీకు కావాలంటే ఈ చార్ట్‌ని పాజ్ చేసుకొని చూసుకోండి. సో, మీరు సో, గనక ఈ ఐఆర్ఎఫ్‌సి చార్ట్ గనక 1 డే ఫ్రేమ్‌లో పెట్టుకొని చూస్తే, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 52 వీక్స్ యొక్క లో వద్దైతే ఉంది. దట్ ఈస్ రూ. 85 వద్దైతే ఉంది. సో, మీరు ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఈఎంఏ ఇండికేటర్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. సో, ఈ ఈఎంఏ ఇండికేటర్ అనేది మీ చార్ట్‌లో యాడ్ చేసుకొని ఇన్‌పుట్స్ అనేవి 9, 20 ఇచ్చుకోండి. అండ్ స్టైల్ వచ్చేసరికి షార్ట్ అనేది గ్రీన్ ఇవ్వండి. లాంగ్ అనేది రెడ్ ఇవ్వండి. ఓకేనా? క్రాస్ అనేది లైక్ బ్లూ అనివ్వండి, బ్లాక్ అనివ్వండి. బేస్డ్ ఆన్ మీ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ ఇస్తే ఇంకా ఫుల్‌గా కనబడుతుందనుకుంటే అది ఇవ్వండి. ఓకేనా? అది ఇచ్చేసి అది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు చూడండి. ఎప్పుడైతే మనకి ఈ గ్రీన్ లైన్ అనేది ఈఎంఐ ఇండికేటర్‌లో గ్రీన్ లైన్ అనేది పైకొచ్చి రెడ్ లైన్ అనేది కింద పడిద్దో, అప్పుడు ఆ 2 టచ్ అయినప్పుడు మనకి సిగ్నల్స్ అనేది ఏర్పడిద్ది ఇక్కడ. ప్లస్ సింబల్ లాగా. సో, ఈ 2 అనేది ఇప్పటి నుంచి పైకెళ్తుంది, పైకెళ్తుంది, పైకెళ్తుంది. పైకెళ్ళేటప్పుడు ఇక్కడ 2 టచ్ అయింది. ఏర్పడింది. సో, దట్ మీన్స్ బుల్లిష్ కంటిన్యూ అవ్వచ్చు అని అర్థం. సో, ఇక్కడి నుంచి కింద పడుతుంది. ఇక్కడి నుంచి కింద పడితే ఇక్కడ మనకు ఏర్పడింది. సో, దట్ మీన్స్ బేరిష్ అని అర్థం. సో, బేరిష్ అయింది. సో, ఇక్కడ కూడా అయింది. కొన్ని ఫాల్స్ అనేవి వస్తుంటాయి. అప్పుడప్పుడు ఎక్కువగా రావు. అప్పుడప్పుడు వస్తుంటాయి. అదనేది మనం స్టాప్ లాస్ పెట్టడం వల్ల తక్కువ ఆహ్, ఆహ్, మీన్స్ తక్కువ నష్టంతోటి ఎగ్జిట్ అయిపోవచ్చు స్టాప్ లాస్ పెట్టడం వల్ల. ఓకేనా? సో, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిండ్రనుకోండి, అది స్టాప్ లాస్ హిట్ అవ్వదు. సో, మీ టార్గెట్ అనేది హిట్ అయిద్ది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ పెడితే హిట్ అయిద్ది. సో, ఒక 2-3 ట్రేడ్స్‌లో పక్కాగా స్టాప్ లాస్ అనేది హిట్ అయిద్ది. బట్ మిగతా ట్రేడ్స్‌లో నీకు ప్రాఫిట్ అనేది మంచిగా వస్తది కదా! సో, నేను చెప్పేదేందంటే ఈఎంఏ ఇండికేటర్‌లో ఎప్పుడైతే మనకి ఈ ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ డౌన్‌లో ఉంది. డౌన్‌లో ఉన్నాక కొన్ని రోజుల తర్వాత పైకెళ్ళినప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయండి 1 వీక్ తర్వాత ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ అనేది పైకెళ్ళి ఈ రెడ్ లైన్ అనేది డౌన్ వచ్చి 2 క్రాస్ అయ్యి మనకి ఈ సింబల్ ఏర్పడిద్దో అప్ ఎళ్ళేటప్పుడు సింబల్ ఇప్పుడు ఇక్కడ డౌన్ అయిపోయింది. ఇక్కడ అప్ అయ్యేటప్పుడు సింబల్ ఏర్పడింది కదా! అలాగనే ఇక్కడ కూడా అప్ అయ్యేటప్పుడు ఒక సింబల్ ఏర్పడిద్ది ప్లస్ సింబల్. అప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ అనేది తీసుకోండి. ఓకేనా? సో, ప్రెజెంటు ఉన్న వాళ్ళైతే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మేజర్ డిమాండ్ జోన్ వద్దైతే ఉంది. సో, ఒకవేళ ఇది గాని క్రాస్ అయిపోయి డౌన్ అయిపోయిందంటే ఇప్పుడు 85 వద్దుంది కదా! ఆల్మోస్ట్ 82, 83, 80కొచ్చిందంటే 80 కంటే కిందకి పడిపోయిందంటే మీరు సెల్ చేయండి. ఓకేనా? ప్రెజెంట్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు పడిపోయింది అనేది మేజర్ రీజన్ కూడా నేను చెప్తానండి. జస్ట్ ఊరకే అలాగ చెప్పకుండా. ఇది ఓన్లీ పడిపోవడానికి ఐఆర్ఎఫ్‌సి ఒక్కటే కారణం కాదు. ఇక్కడ మనం చూసుకుంటే వై ఇండియన్ రైల్వే అంటే ఇన్ వై ద రైల్వే స్టాక్స్ కీప్ ఫాలింగ్ అంటే ఇక్కడ ఓన్లీ ఈ ఐఆర్ఎఫ్‌సి కాదండి. ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఆల్ కంపెనీస్ ఫాలో అవుతూ వచ్చాయి. ఓన్లీ ఐఆర్ఎఫ్‌సిని కాదు. సో, ఇదనేది కంపెనీ రిలేటెడ్ కాదు. సెక్టార్ రిలేటెడ్. సో, వన్స్ ఈ రైల్వే సెక్టార్ అనేది స్టార్ట్ అయిందనుకోండి పెరగడం, అప్పుడు పక్కాగా ఈ ఐఆర్ఎఫ్‌సిలో మంచిగా ప్రాఫిట్ అనేది వస్తది. సో, ప్రెజెంట్ అయితే బై ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. బట్ బైకి కన్ఫర్మేషన్ వచ్చేసరికి నేను చెప్పాను కదా! ఈ సిగ్నల్ ఈఎంఏ ఇండికేటర్ సిగ్నల్ ఎప్పుడైతే తప్పు అప్పుడు మాత్రం సో, చూడండి. ఇదండి ఈ ఐఆర్ఎఫ్‌సి గురించి. సో, మేజర్‌గా నేను చెప్పాను కదా! ఏదైనా వితౌట్ ప్రాపర్ ప్రూఫ్ నేననేది చెప్పను. సో, చెప్పాను కదా! ఈ ఐఆర్ఎఫ్‌సి సెక్టార్ రైల్వే సెక్టార్ మొత్తం పడిపోయింది. సో, వన్స్ రైల్వే సెక్టార్ అనేది అప్ అయ్యేటప్పుడు ఈ ఐఆర్ఎఫ్‌సి కూడా అప్ అయిద్ది. బట్ నీకు షార్ట్ టర్మ్‌లో కాబట్టి మనం ఈ సిగ్నల్స్‌ని చూడండి. ట్రాక్ చేయండి. ఈ సిగ్నల్ అనేది ఎప్పుడైతే ఏర్పడుద్దో అప్పుడనేది బై అనేది చేయండి. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్. కామెంట్ చేయండి మీకు ఏ కంపెనీ అయితే ఇంక నెక్స్ట్ ఏ కంపెనీ మీద వీడియో చేయాలనో. అండ్ ఆల్సో ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. దిస్ ఈజ్ నాట్ లైక్ బయింగ్ ఆర్ సెల్లింగ్, హోల్డింగ్ సజెషన్. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని లేదా మీ అనాలిసిస్ చేసి మాత్రమే బయింగ్ గాని, సెల్లింగ్ గాని చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఆల్.